ఏలూరులో మండి బిర్యానీ చాలా బాగుంది. కాకపోతే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. అవన్నీ చెప్తాను. అవన్నీ చెప్పిన తర్వాత మీకు ఓకే అనుకుంటేనే ఈ మండీకి వెళ్ళండి. ఓకేనా? యాంబియన్స్ అయితే చాలా బాగుంది. అసలు హోటల్లోకి ఎంటర్ అవ్వగానే హై ప్రొఫైల్ హోటల్ లాగా చాలా బాగా అయితే అనిపించింది. మన యొక్క లోకల్లో ఇంత పెద్ద హోటల్ అయితే నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. దీనిలో 3 డైనింగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ డైనింగ్ ఒకటి, నార్మల్ ఒకటి, అలాగే మంది ఒకటి. వీడే మా బావ ఇలియాస్. వీళ్ళింటికి నేను వెళ్ళరా. వీళ్ళకిద్దరూ ఆడపిల్లలే. సో మగ పిల్లడు అంటే చాలా ఇష్టం. మరి అందుకోసమే మా బుడ్డోడితో సెల్ఫీలు దిగడం అనేది అయితే స్టార్ట్ చేసేసారు. చాలాసేపు అయితే మాత్రం వెయిట్ చేసాం. మీరు లంచ్ టైంలో, డిన్నర్ టైంలో వెళ్తే మాత్రం వెయిటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో దానికోసం చూసుకుని వెళ్ళండి. మేము 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మాకు మండీకి ఏదైతే ప్లేస్ ఉంటుందో దాన్ని అయితే మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క మండీ ప్లేస్ అయితే ఇలా ఉంది. చాలా క్లాస్గా అనిపించింది. అందరూ కూర్చునే విధంగా విశాలంగా అయితే ఆ యొక్క మండీకి సంబంధించిన ప్లేస్ ఉంది. మేము ఆర్డర్ చేసిన ఒక 10 నిమిషాలు అయితే మండీ వచ్చేసింది. మేమైతే చికెన్ 3 పీసెస్ మండీని ఆర్డర్ చేయడం జరిగింది. రాగానే నాకు నచ్చలేని ఒక ఆచరణ ఏమిటి అంటే వాళ్ళు మైనస్ తీసుకురావడం మర్చిపోయారు. ఎందుకంటే ఈ యొక్క మండీలో మైనస్ లేకపోతే అసలు రుచే ఉండదు. మేము చెప్పిన కొంచెం సేపటికి అయితే ఆ యొక్క మండీకి సంబంధించిన మైనస్ని అయితే తీసుకురావడం జరిగింది. మైనస్తో కలుపుకొని తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ ఏదైతే మండీకి సంబంధించిన జ్యూసీ షేర్వా ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. నేను ఎక్స్ట్రా అడిగిన తర్వాత ఒక 15 నిమిషాలకి ఆ యొక్క షేర్వా అయితే రావడం జరిగింది. అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ సర్వీస్ అయితే మాత్రం కొంచెం పూర్. వాళ్ళు తొందరగా అప్డేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తినుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయండి.